ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన వాగ్దానము, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెషయా గ్రంథం 30 అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథం 30:18. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. ఈ అధ్యాయం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, తిరుగుబాటు చేసిన యూదా అణిచివేత. ఆయన అణిచివేశాడు కాబట్టి యెహోవా తన ప్రజలపై దయ చూపాలని, తన నిమిత్తము కనిపెట్టుకునే వారిని దీవించాలని కోరుకుంటున్నాడు. ఆ కోరిక అయింది. కనుకనే కీర్తన భాగంలో మరొక మాట చూద్దాం. చూడండి, 4వ అధ్యాయము 2వ వచనం. నరులారా, ఎంతకాలం నా గౌరవం అవమానంగా మార్చెదరు? ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు? ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతికెదరు? ఇక్కడ తిరుగుబాటు చేసిన యూదా గురించి తెలియజేస్తూ వస్తున్నాడు. కనుకనే మనము దేవుని నామాన్ని అవమానపరచు వారం కాకూడదు. దేవుని కొరకు ఎదురు చూచు వారం అయితే మనం ఏమవుతామని చెప్పాడు? ధన్యులం అవుతాం, కనిపెట్టుకునే వారంగా ఉంటే. చూడండి, ఇదే కీర్తన భాగంలో 2వ కీర్తన 12వ వచనం. ఆయన కోపం త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించేదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఆయన ఆశ్రయించే వారందరూ కూడా ధన్యులుగా ఉంటారు. 34వ కీర్తన 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆయన ఆశ్రయించే నరుడు ధన్యుడు. సామెతల గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది, 16వ అధ్యాయము 20వ వచనం. 16:20. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలు నొందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. కాబట్టి మనం యెహోవాను ఆశ్రయించే వారంగా ఉండాలి. దేవుడు తన ప్రజల మీదకు తీర్పును రప్పించబోయే ముందు వారిని కరుణింపవలనని, వారు పశ్చాత్తాప పడతారని వారిని బాగు చేయడం కోసం ఆలస్యం చేస్తూ వస్తున్నాడు. కాబట్టి వారు మనం పశ్చాత్తాపడటానికి అవకాశాలు ఇస్తున్నారు. శిక్షించడం ఆయనకు విచారం. ఆయన మనం శిక్షించాలన్నా కూడా ఆయనకు అది విచారం. ఎందుకంటే ఆయన మనని శిక్షించాలని కోరుకోడు, మన బాధ పెట్టాలని కూడా కోరుకోడు. చూడండి, 8వ గ్రంథము 48వ అధ్యాయము 31. కాబట్టి మోయాబు నిమిత్తము నేను అంగలార్చుచున్నాను, మోయాబు అంతటిని చూచి కేకలు వేయుచున్నాను. వారు కిర్హరేసు అను జనులు లేకపోయిరని మొరపెట్టుచున్నారు. సిగ్మా ద్రాక్షవల్లి యజేరును గూర్చి ఏడ్పును వించున్నట్లు నేను నిన్ను గూర్చి ఏడ్చుచున్నాను. నీ తీగలు ఈ సముద్రమును దాటి వ్యాపించను, అవి ఎజేరు సముద్రం వరకు వ్యాపించను. నీ వేసవికాల ఫలముల మీద ద్రాక్షగల మీద పాడు చేయవాడు పడను. ఫలభరితమైన పొలంలో నుండి మోయాబు దేశంలో నుండి ఆనందమును సంతోషం తొలగిపోయాను. ద్రాక్షగానుగులు ద్రాక్షారసం లేకుండా చేయుచున్నాను. జనులు సంతోషించుచు త్రొక్కరు, సంతోషం నిస్సంతోషమాయను. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయనే మనం చూసి ఏం చేస్తున్నాడు? దుఃఖించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి కనికరం చూపడమే ఆయనకి ఇష్టమైనది. ఆయనకి ఇష్టమైనది కనికరం చూపటమే. నిర్గమకాండము 34:6. అంతటా అతని ఎదుట యెహోవా అతని దాటి వెలుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన 1000 మందికి కృప చూపుచూ అండి ఆయన ఎంత మంచివాడో తెలియజేస్తూ వచ్చాడు. ఏమండి, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రము దోషులు నిర్దోషులుగా ఎంచడు. కాబట్టి ఆయన క్షమించే గుణం కలిగినటువంటి దేవుడు. ఆయన ఆదరించేవాడు, క్షమించేవాడు, ప్రేమించేవాడు. కీర్తన భాగంలోనే మరొక మాట చూద్దాం. 33వ కీర్తన 5వ వచనం. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. ఆయన ప్రేమించేవాడు, కరుణించేవాడు, క్షమించేవాడుగా ఉంటున్నాడు. 145వ కీర్తన 145:8. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతముడు, కృపాతిశయము గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద
ఉన్నవి. కాబట్టి మిమ్ముని, నన్ను, మమ్మలను అందరినీ కూడా కరుణించవలనైనా ఎదురు చూస్తూ ఉన్నాడు, నిలవబడి ఉన్నాడు. అట్టి కృప మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ప్రేమగల తండ్రి, పరిశుధాత్మ దేవ, మీరు దినాన మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాను. మీరు మమ్మల్ని కరుణింపవలనని ఎదురు చూస్తున్నారని తెలియచేస్తున్న ఈ వాగ్దానం బట్టి స్తుతిస్తూ, అందుకు తగిన వారిగా మేమందరము నిలిచి ఉండటకు సహాయం చేయమని యేసు పేరట వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి అయిన క్రీస్తు యేసు కృప మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.